ఉత్తరప్రదేశ్లోని బిల్గ్రామ్ ప్రాంతంలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శాండీ రోడ్డులోని హెచ్పీ సీఎన్జీ పెట్రోల్ పంపులో ఓ యువతి పంప్ ఉద్యోగి రజనీష్ కుమార్పై రివాల్వర్ గురిపెట్టి బెదిరించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షాబాద్కు చెందిన ఎహ్సాన్ ఖాన్ తన భార్య హుస్న్ బానో, కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరీబాతో కలిసి కారులో సీఎన్జీ నింపేందుకు పెట్రోల్ పంపుకు వచ్చారు. సీఎన్జీ రీఫిల్ సమయంలో భద్రతా నిబంధనల ప్రకారం కారులోని వారు దిగాలని రజనీష్ కుమార్ కోరాడు. అయితే ఎహ్సాన్ ఖాన్ కుటుంబం దిగేందుకు నిరాకరించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. రజనీష్ ఎహ్సాన్ను నెట్టడంతో ఆగ్రహించిన అరీబా కారు నుంచి తన తండ్రి లైసెన్స్ కలిగిన రివాల్వర్ను తీసుకుని రజనీష్ ఛాతిపై గురిపెట్టి నీవు గుర్తుపట్టలేనంతగా కాల్చేస్తాను అంటూ బెదిరించింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు బిల్గ్రామ్ పోలీసులు అరీబా, ఎహ్సాన్ ఖాన్, హుస్న్ బానోలపై కేసు నమోదు చేశారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు హార్దో ఎస్పీ నీరజ్ జాదవ్ నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్నారు.